హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఓలా డైరీస్. ఈరోజు మార్నింగ్ 5కి ఓలా ఆన్ చేసినాను డీడీ కాలనీలో. ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది 450 కొంపల్లి, కానీ కస్టమర్ 500 ఇచ్చింది. కొంపల్లి నుంచి ఎయిర్పోర్ట్ 1733 రూపీస్ వచ్చింది వెయిటింగ్ బుకింగ్. కస్టమర్ 6:15కి పికప్ పెట్టిండు, కానీ 6:30 అయింది. కస్టమర్ కొంచెం లేట్గా వచ్చిండు. అవుటర్ మీన్కి వెళ్ళి వచ్చిన 70 కిలోమీటర్స్ చూపించింది. 1700 రూపీస్ వచ్చింది ఓలాలో బుకింగ్. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇండియా చూస్తే 1733 రూపీస్ వచ్చింది, కానీ కస్టమర్ ఎక్స్ట్రా ఇచ్చిండు. 15 మినిట్స్ వెయిట్ చేసినా అని 300 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు కస్టమర్. 2000 రూపీస్ తీసుకొని ఓలా పార్కింగ్లోకి వెళ్ళాను. అక్కడ 80 బుకింగ్స్ ఉండే. అక్కడికి వస్తే వెయిట్ చేసిన తర్వాత 15 మినిట్స్కి మళ్ళీ బుకింగ్ వచ్చింది ఓలాలో. ఓలా పికప్కి వెళ్ళాను లోపలికి. ఓలా పికప్ లైన్లోకి వచ్చిన తర్వాత మినీలో చాలా వెహికల్స్ ఉండే. కస్టమర్స్ రావట్లేదు, ఇంకా టైం కాలే ఫ్లైట్ది. చూద్దాం ఎంతసేపు అవుతుంది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. మార్నింగ్ 5 నుంచి వెళ్ళి 7:15 వరకు నాది 2500 అయింది ఇప్పటి వరకు. ఎయిర్పోర్ట్లో 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత కస్టమర్ వచ్చిండు. గచ్చిబౌలి బుకింగ్ ఏజీ హాస్పిటల్. గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో డ్రాప్ చేసి 715 రూపీస్ వచ్చింది. క్యాష్ కలెక్ట్ చేసుకుని అక్కడ దింపేసి ఏఐజీ హాస్పిటల్లో డ్రాప్ చేసిన తర్వాత గచ్చిబౌలి సిగ్నల్ నుంచి బుకింగ్ వచ్చింది. గచ్చిబౌలి సిగ్నల్ నుంచి అల్వాల్ వచ్చింది 24 కిలోమీటర్స్ 450 రూపీస్. అల్వాలో డ్రాప్ చేసిన తర్వాత అల్వాల్ నుంచి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. కస్టమర్ని ఎయిర్పోర్ట్ డిపార్చర్లో డ్రాప్ చేసిన 740 రూపీస్ వచ్చింది, కానీ కస్టమర్ 800 రూపీస్ ఇచ్చిండు ట్రాఫిక్ చాలా ఉందని. ఓలాలో క్యాష్ కలెక్ట్ చేసుకోగానే మళ్ళీ బుకింగ్ వచ్చింది. ఏమంటే ఓలాలోకి వెళ్తే ఓలాలో కూడా ఒక బుకింగ్ లేకుండా మినీలో వెహికల్స్ అసలే లేకుండా మధ్యాహ్నం. హైటెక్ సిటీ బుకింగ్ వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి కస్టమర్ని తీసుకొని వచ్చి దివ్యశ్రీ బిల్డింగ్లో డ్రాప్ చేసిన హైటెక్ సిటీ. కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేసిండు. నేను ఫోన్పే చేయమంటే కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేసేసిండు ఆల్రెడీ. 2-3 షార్ట్ బుకింగ్స్ కొట్టిన. అక్కడ నుంచి శంకరపల్లి బుకింగ్ వచ్చింది 36 కిలోమీటర్స్ 650 రూపీస్ చూపించింది. నేను 1000 రూపీస్ అడిగిన. మళ్ళీ రిటర్న్ ఉండవు అక్కడ నుంచి ఇలానే ఓకే అయిపోయింది కస్టమర్. శంకరపల్లిలో డ్రాప్ చేసి ఖాళీగా వస్తుంటే షార్ట్ బుకింగ్ వచ్చింది 5 కిలోమీటర్స్ 200 రూపీస్. కస్టమర్ని పికప్ చేసుకుని మోకిలా షార్క్ విల్లాస్లో డ్రాప్ చేసిన 5 కిలోమీటర్స్ 200 రూపీస్ వచ్చింది. బుకింగ్స్ వస్తే 11 శంకరపల్లిలో 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది లక్కీగా. శంకరపల్లి నుంచి యాబెట్స్లో దింపిన 480 రూపీస్ వచ్చింది. కస్టమర్ 500 రూపీస్ ఇచ్చిండు. సెక్రటరేట్ నుంచి వెళ్ళి కర్మంఘాట్ బుకింగ్ వచ్చింది. కస్టమర్ని పికప్ చేసుకున్నా సెక్రటరేట్ దగ్గర కస్టమర్ని పికప్ చేసుకొని కర్మంఘాట్లో డ్రాప్ చేసిన 350 రూపీస్ వచ్చింది. అక్కడ నుంచి రూమ్కి వచ్చేసిన లేట్ అయిందని. ఈరోజు నా ఎర్నింగ్స్ వచ్చేసి ఓలాలో 3832 రూపీస్, ర్యాపిడోలో 1619 రూపీస్. పొద్దున కొంపల్లి బుకింగ్ 400 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. 30 మినిట్స్ వెయిట్ చేసిన అని. శంకరపల్లి బుకింగ్ 350 రూపీస్ ఇచ్చింది ఎక్స్ట్రా. బుకింగ్స్ వస్తలేమంటే ఈరోజు నా ఎర్నింగ్స్ వచ్చేసి 6250 రూపీస్ ఓలాలో ర్యాపిడోలో కలిసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.